నాగమణికంఠ కన్నా కూడా విష్ణుప్రియ అంత దిగజారిపోయిందా అనే విధంగా నిన్న ఎపిసోడ్ ఉండే మిత్రమా. ఎందుకంటావు? మొత్తం చూసినావు నువ్వు? చూసిన లేదు, తెలుసు నాకు, చూస్తున్నా. కానీ అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ అనిపిస్తుంది అని చూస్తుంటే ఎక్కడ ఏం అనిపిస్తలేదు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు నిన్న జరిగింది ఏంటి, మీరు నోటీస్ చేసింది ఏంటి చెప్పు మీరు, నేను చెప్తే దాన్ని బట్టి. ఇప్పుడు నాగమణికంఠ వచ్చి నిలబడ్డాడు. అవును. ఎంబడే నిఖిల్ లేచిండు. విష్ణుప్రియ వచ్చింది. ఎవరు లేవలే తీసుకోవడానికి ఆమె. ఎందుకు? ఆమె క్లియర్ గా కూడా అడిగింది, నేను నాగమణికంఠ కూడా అటువంటి కూడా మీరు తీసుకున్నారు, అంత అసమర్థుడు, విగ్గు పెట్టుకొని తిరిగేటోని కూడా మీరు ఎంటర్టైన్ చేసిలు, కానీ నన్ను ఎందుకు మీరు తీసుకుంది? అవన్నీ ఆమె ఏం చెప్పలేదు. ఆమెట్లా చూసిలే కదా, నాకు అట్లా కనిపోయింది. సరే, ఓవరాల్ గా ఏంటంటే నాగమణికంఠ కూడా అంత మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ అంత ఫిట్ కాదు. నేను వెరీ స్టాండర్డ్, నాలో ఉన్నటువంటి మొగ లక్షణాల కూర్చొని పిడికి గుద్దులతోటి అవతలను గుద్ది చంపగల సత్తా సమర్థత ఉన్న నన్ను మీరు ఎందుకు తీసుకోలేదు, నాకు ఇట్లా అన్నోని మీరు ఎందుకు సపోర్ట్ చేసేలేదు, అవి కొంచెం చెప్పకనే చెప్పింది. ఆయన ఏమన్నాడు అంటే, నేను తీసుకోకపోతే ఆయన ఎవ్వరు తీసుకోకపోతుండే అని చెప్పిండు. అంటే ఇప్పుడు నిఖిల్ కూడా ఆయన గేమ్ ఆడట్లేదు, ఆదరిస్తున్నాడు. మరి ఆయన గేమ్ ఆడాలని కూడా ఆదరిస్తున్నది. నేను స్ట్రాంగ్ అని చెప్పేసి అన్నాడు. మరి అట్లాంటప్పుడు ఆయన ఓన్ డెసిషన్ తీసుకోవాలి, గాని ఆయన నేను తీసుకోకపోతే ఎవరు తీసుకోరు అని జాలితో తీసుకోవడం ఎందుకు? మరి ఆయన ఇంత కాంప్రమైజ్ అయినవా లేదా? కాదునా, ఇప్పుడు ఇంతకు ముందు ఎపిసోడ్ లేని మనోడు వీక్ తీసుకోవాలి, నేను ఇక్కడ నిజాన్ని దాచలేనని చెప్పి అంత ఓపెన్ గా నిజాన్ని గుట్టు రట్టు చేసిన తర్వాత అతని మీద సింపతి పెరుగుతుందని మనం నిన్న మాట్లాడుకున్నాం. ఆ సింపతికి ఇప్పుడు ఇతను కనెక్ట్ అయ్యిండు. మరి అట్లా అంటే నాగమణికంఠ ఇన్ఫ్లుయెన్స్ నిఖిల్ మీద పడి నిన్న నిఖిల్ కూడా చేసాడు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ సక్సెస్ అయింది ఎవరన్నా చెప్పంటే నాగమణికంఠ సక్సెస్ అయ్యిండు. ఆయన ప్లాన్ సింపతి ఆయన ప్లాన్ లో ఆయన రీచ్ అయ్యిండు. నువ్వు అందుకనే నువ్వు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తే నాగమణికంఠకు ప్లీజ్ ఎంకరేజ్, అతను ఎంకరేజ్ చేయండి, అతనికి సపోర్ట్ చేయండి అని అంటున్నారు. అన్నారు, నేను చూసిన. నాగమణికంఠకు సపోర్ట్ చేయండి, అతనికి ఒక అవకాశం ఇవ్వండి, అతని హౌస్ లో ఉంచేటట్టు చూడండి అని చెప్పి అన్నారు.